హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మహిళలందరికీ ఒక కీలక అప్డేట్, ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో అందించడం జరుగుతుంది. ఇప్పుడే ఈ యొక్క పథకం గురించి పూర్తి సమాచారం అనేది మీకు అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో ఉన్న ఇటు తెలంగాణ వాస్తవ్యులైనా అటు ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులైనా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీది ఏ స్టేట్ అయినా పర్లేదు, వారు ఇండియా వాస్తవ్యులై ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా మహిళలందరికీ ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది. దయచేసి వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మహిళలందరూ తమ కాళ్ళ మీద స్వయం ఉపాధిని పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలో చెప్పబడుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి. వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎంతమందికి షేర్ చేస్తారో అంతమంది మహిళలు ఈ యొక్క వీడియోను ఆదరించి వారు ఒక జాబర్గా ఎదగడానికి అవకాశం కనిపిస్తుంది. వివరాలకు వెళ్ళిపోయినట్టయితే మహిళలకు గుడ్ న్యూస్, మరో కొత్త పథకం ప్రారంభం. ఉద్యోగిని పథకం అనేది ఒక పథకం అయితే ప్రారంభించబడింది. ప్రతి మహిళలకు 3 లక్షలు ఇక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోండి. ఎవరైతే ఉద్యోగస్తుల సంఘాల నుంచి మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు సంబంధించి ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న మహిళలు ఎంతమంది అయితే ఉన్నారో మొత్తం దేశంలో ఎంతమంది మహిళలు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే చేకూరుతుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకసారి చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి చిన్న తరహా వ్యాపారం అనేది దాదాపు 88 టైప్స్ ఆఫ్ రకాల సంబంధించిన రంగాలు అనేది ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. స్వయం ఉపాధి కారణంగా దాదాపు 3 లక్షల వరకు వారైతే లోన్ అనేది పొందడానికి ప్రభుత్వం అయితే వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. ఇలా చూసినట్లయితే దీనిలో 88 రకాల యూనిట్స్ అయితే ఉండడం జరిగింది. అదే మాదిరిగా తక్కువ వడ్డీతో మనం చూసుకున్నట్లయితే తక్కువ ఇంట్రెస్ట్తో మనకైతే లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్లో చూసుకున్నట్లయితే 88 రకాలు మనకు మహిళలకు సంబంధించి మీరు అలా లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో మీకు ఏది సూటబుల్ అవుతుందో ప్రతి ఒక్క అదొకటి కూడా అప్లై చేసుకునే విధానం కూడా ఈ యొక్క వీడియోలో కూలంకుషంగా నిదానంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఒకవేళ వీటికి సంబంధించిన దరఖాస్తులు, అదేవిధంగా వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ అట్లా ఎక్కడ వెళ్ళి దరఖాస్తు ఇవన్నీ కూడా తెలుసుకుని ప్రయత్నిద్దాము. ఎలిజిబిలిటీ అంటే అర్హత చూసుకున్నట్లయితే 18 నుంచి 45 సంవత్సరాలు ఉన్న మహిళలందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 18 సంవత్సరాలు దాటి 45 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసింది. వారి యొక్క వార్షిక ఆదాయం, మనకి ఇన్కమ్ అంటారు కదా, వార్షిక ఆదాయం అనేది 1.5 లక్షలు. ఇది సేమ్ ఇటు రూరల్ గ్రామమైనా అటు అర్బన్ ప్రాంతాలైనా కూడా రెండిట్లలో కూడా 1.5 లక్షల వరకు ఉండడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. అదే మాదిరిగా దీనికి సంబంధించి యూనిట్స్ చూసుకున్నట్లయితే షాప్స్ పెట్టుకోవచ్చు, అదేవిధంగా టైలరింగ్ సంబంధించినవి పెట్టుకోవచ్చు. అంటే ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, కొన్ని మాత్రమే. అదేవిధంగా బ్యూటీ పార్లర్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. అదేవిధంగా డైరీ కూడా మనకు పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పించబడింది. ఇలా 88 రకాల యూనిట్స్ అనేది మనకు ఈ యొక్క ఉద్యోగిని పథకంలో భాగంగా చేర్చడం జరిగింది. ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీనికి అప్లికేషన్ విధానం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకున్నట్లయితే అప్లికేషన్ విధానం అనేది స్థానిక మహిళా సంక్షేమ శాఖ మనకు దగ్గరలో ఉన్న ఎంపీడీ ఆఫీస్ దగ్గరలో అయినా లేకుండా మనం మీకు సంబంధించిన మండల ఆఫీస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్థానిక మహిళా సంక్షేమ శాఖ అక్కడైనా దరఖాస్తు చేయాలి, లేదా గ్రామీణ అభివృద్ధి శాఖ ఈ 2 దగ్గర ఎక్కడైనా మీరు అప్లై చేసుకోవడానికి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. అప్లికేషన్ చేసేటప్పుడు కంపల్సరీ మీ యొక్క ఆధార్ కార్డు కావాలి, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, అదేవిధంగా మీ యొక్క కుల ధృవీకరణ పత్రము కావాలి, క్యాస్ట్ ఏ విధంగా ఉందో క్యాస్ట్ కావాలి, అదేవిధంగా మీకు సంబంధించి ఏదైతే బ్యాంక్ ఉందో బ్యాంక్ కావాలి, 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది కావాలి. మీరు అక్కడికి వెళ్ళి మేము పలానా ఉద్యోగ పథకానికి మేము అప్లై చేసుకుంటామని ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ప్రయత్నించండి. అదేవిధంగా మీకు అప్లై చేసుకున్న తర్వాత ఒక 3 months అనేది అంటే ఒక 3 నెలలు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన తెలంగాణలో రాజీవ్ యువ వికాసం అని నిరుద్యోగులకు ఏ విధంగా పెట్టడం జరిగిందో అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగిని పథకం అనేది పెంచడానికి పెట్టడం ఒక గొప్ప శుభ పరిణామంగా భావించవచ్చు. ఇటు మహిళలందరికీ ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం వలన చాలామందికి వారి సొంత కాలం మీద స్వయం ఉపాధిగా ఎదగడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. ఇలా మరిన్ని చాలా కొత్త పథకాలు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే విడుదల చేస్తున్నాయి. కానీ మనకైతే ఎన్నో పథకాలు అయితే మనము తెలియక, మనకు చెప్పేవాళ్ళు లేక మనము
వీడియోస్ అనేది చూడలేక మనమైతే నిరాశ చెందుతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోస్ ఎన్నో మరిన్ని ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది. దయచేసి వీలైన త్వరగా మీరు వంతు ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక రాజీవ్ యువ వికాసం సంబంధించి ఆల్రెడీ మనకు మండే వరకు అయితే ఇది క్లోజ్ కావడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ రోజు రేపు హాలిడేస్ కారణంగా చాలా మంది కూడా అప్లికేషన్ అయితే చేసుకోలేదు. ఇదైతే డేట్ అనేది ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ చేస్తే మీరు మళ్ళీ దరఖాస్తు అయితే ఇవ్వాలి. ఒకవేళ దరఖాస్తు ఇవ్వలేని పరిస్థితుల్లో, ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ చేయలేని పరిస్థితులు ఉంటే కంపల్సరీగా మీ ఇంట్లో మహిళలు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా ఉద్యోగిని పథకాన్ని కింద అప్లై చేసుకుంటే వారు కూడా కొంచెం ఆర్థికంగా ఎదగడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. ఒకవేళ రాజీవ్ యువ వికాసం కింద అప్లై చేసుకున్న వాళ్ళకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒక 6 నిమిషాలు అయితే కష్టపడి అయితే మీకైతే వీడియోస్ అనేది చేయడం జరిగింది. మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది అందించినానని నేను భావిస్తున్నాను. వీలైనంత త్వరగా వీడియో అది కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తున్నది లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.